ప్రారంభమవుతుంది. సురక్షమైన ముందు విశేష భారతి ఇవ్వబడుతుంది. విశేష భారతి అనంతరం పెద్దల ప్రదర్శన నిర్వహించబడుతుంది. విశేష భారతి సమయంలో మండపంలో ఉన్న భక్తాదులు ఎవరు మాట్లాడకూడదు. ఎవరైనా గణపతి స్వామిని భారతిని వీక్షిస్తూ ఉండాలి. ప్రతి వారిని మాత్రమే దర్శిస్తూ ఉండండి. భారతిని గమనిస్తూ ఉండండి. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఏ మాట్లాడకుండా నిశ్శబ్దాన్ని పాటించండి. భారతి పూర్తి అయిన తర్వాత కదలికల ప్రదర్శన నిర్వహించబడుతుంది. ప్రదర్శన అనంతరం